విన్నపం విని వెళ్ళాలని మనం చేసుకుంటూ ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోండి బాబు, దయచేసి అందరూ కూర్చోండి బాబు, దయచేసి అందరూ కూర్చోండి బాబు, దయచేసి కూర్చోండి. మీరందరూ పన్నులు చంపేటప్పుడు ఇట్లా మీరు శానిటరీ ఇన్స్పెక్టర్ మీద దాడులు చేయండి. కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు రావాలి, కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఫోన్ ద్వారా మైక్ ద్వారా పోలీసు వారి ద్వారా ఎన్నికల ప్రజల్ని కలవడం నాకు ఇష్టం. అయ్యో మరి 100% బాగుంటుంది. దయచేసి అందరూ గమ్మునండి, అరవతండి. మనం కలెక్టర్ గారిని రమ్మన్నందుకు వెళ్ళి మన బాధలు వినటం కోసం సబ్ కలెక్టర్ని రమ్మన్నందుకు మరి వారు పోలీసు వారిని పంపించి సార్ ఇప్పుడు ఒక్క రిప్రజెంటేషన్ తీసుకోవాలి సార్ ఒక్క రిప్రజెంటేషన్ చెప్పండి సరే సార్ సార్ మేము సరే డాక్టర్ ఎందుకు ఉంటుందా సారా ఉందని నేను పక్కన పోను తీసి పారే ఇచ్చడా అది వెళ్తా ఉన్నాం. ఎందువల్లంటే ఎంత దుర్మార్గం వ్యవస్థ ఎలా ఉన్నదో మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు. అదే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వస్తే రోడ్ల మీద కాదు మున్సిపాలిటీ దగ్గర కన్నా వస్తారు అధికారులు. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ముఖ్యమైన మేము వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి వస్తాం. మీ జిల్లా వాస్తువులు కూడా వస్తారు అన్నమాట.
ఉందంట. సరే కలెక్టర్ కూడా లేడు కాబట్టి ఆయన కొంతమందిని తీసుకెళ్ళి జిల్లాకు సంబంధించిన సమస్యల మీద ప్రతిపత్రం ఇచ్చేసి పరిష్కరించకపోతే మీ ప్రాంతాల్లో ఈ దేశ పోరాటాలకు సంఘం ద్వారా న్యాయం జరుగుతుందని మేము ఉన్నాం కాబట్టి మీరు ఆ ప్రతిపత్రం ఇచ్చేసి ఆ చర్చలకు గాలివందికే ఎద్దిగిండొక్కు మగవందికే మొత్తిగిండొక్కు కొండు మక్కలు నాయి కుట్టిలోలే నమరు కుర్రు వద్ది ఈర కోరే బూదుంగారు మక్కలు కట్టి పెట్టిట్ట పౌతునిలా బంగారంగా పుది బట్టాలోలే కట్టి మనసు కోరే మురిసి పొక్కం పేటిట్ట పౌ బట్టాలే నమ్రు కుర్రు వద్దికి దేవుడు తండా పట్టు వస్త్రాలే అయితే ప్రధానంగా జరిగింది మీరు ఒకటి ఆలోచించండి సార్ చెప్పండి. విషయం ఏంటంటే ఇలా కోల్డ్ ఆఫ్ నామ్స్ కానీ ఇలా అందులోకి చాలా త్వరగా ఉంచుకుంటూ జీవిస్తున్నారు. అయితే అసలైన సమస్య ఏంటంటే ఇది వృత్తి కూడా ఇది అప్పర్ కాస్ట్ వెళ్ళిపోతుంది, వ్యాపారంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం నిజంగా వీళ్ళ పట్ల అభివృద్ధి చేయాలని అనుకుంటే ఈ ట్రైబల్స్ పట్ల తెచ్చుకునే వాళ్ళని అందులో కన్నా హీనంగా చూస్తున్నారు. ఇంత దుర్మార్గం అంటే ఎరకల వాళ్ళంటే ఇక్కడ కొత్తగా సత్యనారాయణ అంటే కొట్టారు లోకల్ అంటే అక్కడ ఏమవుతుందంటే పోలీస్ యంత్రాంగం కూడా ట్రైబల్స్ అంటే ఎరకల వాళ్ళంటే చాలా చిన్న చూపుతున్న పరిస్థితి. కాబట్టి ఇలా భూములు లేవు, స్థిర చిరాస్తులు లేవు, జీవనోపాధి పోతున్నది, కోల్పోయి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది మొత్తం ఎరకల వాళ్ళు కూడా పట్టణ ప్రాంతాలు ఇక్కడ కాదు, హైదరాబాద్ ఇంకెక్కడో పట్టణం వేరే స్టేట్ లేకపోతే ఎక్కడో స్టేట్ హెడ్ క్వార్టర్ పోయి కూలి పనులు చేసుకోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది సార్. కాబట్టి ఇక్కడ ఒక శాస్త్రీయమైన అవగాహనతో అందుల ద్వారా రోగం వస్తుందా వస్తలేదనే విషయాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు సార్ నేను నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి కొంత రిపోర్ట్ మేము తెచ్చుకున్నాం. ఆల్రెడీ హైకోర్టు 2-3 సార్లు దాని పందుల ద్వారా రోగాలు పందులు ప్రధానమైన కారణాలు కాదు. పందులు రోగాలకు కారకం ఎట్టి పరిస్థితులు కాదు. అయితే రోగాలు అంటే ఇలాంటి ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ నగర అభివృద్ధి జరుగుతున్నది, కానీ ప్రజల ఆర్థిక అభివృద్ధి కూడా జరగలేదు సార్. ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతున్నది సార్. ఒక్క ఐటీడీ నుంచి కనీసం ఇక్కడ అన్న సౌకర్యాలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది మేము సీరియస్గా ఈస్ట్ గోదావరి అంతే కదా సార్, స్టేట్ వైడ్గా అన్ని మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో ఎక్కడ జాతి ప్రజలు అభివృద్ధి కోసం ప్రభుత్వం సీరియస్గా కృషి చేయాలని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక రంగంలో ఏదైతే మనం ట్రైబల్ వెల్ఫేర్ కానీ మిగతా వాళ్ళ అభివృద్ధి తీసుకోవాలని మేము పోతున్నాం సార్. మేము కొన్ని డిమాండ్స్ తోటి పత్రం ఇచ్చాం. దాదాపు వేలాది మందితోటి ఇలా ప్రదర్శన కూడా చేసాం. ఇది మన ఈస్ట్ గోదావరి చరిత్రలో ఇది సంబంధించి సార్ చెప్పి ఈ విషయంలో సీరియస్గా పందులకి డిఫరెంట్గా చూడవద్దు. ఇలా రోగాల కారణము మనిషి చేస్తున్నటువంటి అనేక తప్పిదనాలు ఇలా ప్రకృతి వినాశనం అవుతున్నది, మానవ సమాజానికి రోగాలు వస్తున్నాయి. కాబట్టి దానికి చర్యలు ఏందన్నది సైంటిఫిక్ ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ మేము మాత్రం పందులు చంపొద్దని, చంపిన వాళ్ళకు కూడా నష్టపోయే వాళ్ళు ఐడెంటిఫై చేసి నష్టపోయే ఇవ్వాలని, అదేవిధంగా వీళ్ళకు వ్యవసాయం చేసుకున్న భూమి ఇవ్వాలని బ్యాక్లాగ్ ఎక్కేసి నిన్నే ప్రకటించి ప్రభుత్వం కూడా. కాబట్టి 5,000 ఎకరేసి ప్రకటించి స్టేట్ వైడ్గా
ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ దాంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అందరి తరఫున జిల్లా తరఫున రిటర్న్ చేస్తారు మీరు సీరియస్గా మనకు పోరాటం చేస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు మైదాన ప్రాంతం గిరిజనులకు ఐటీడీ ఏర్పాటు చేశారు. ఆఫీస్ హైదరాబాద్ వచ్చింది. అది మా పోరాట ఫలితం మైదాన ప్రాంతం ఐటీడీ. అది యానాల కోసం యానాల కోసం ఉన్నది. మా గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టాలని డిమాండ్ చేస్తే దాంట్లో మైదాన ప్రాంతం అని పెట్టేసేసి హైదరాబాద్లో కార్యాలయం పెట్టుకుని జిల్లాలో ఉన్న ఎక్కువ ప్రజలకు ఇక్కడ ఏం బెనిఫిట్ లేకుండా జరుగుతున్నాం సార్. మైదాన ప్రాంత ఐటీడీఏ బ్రాంచ్ని కాకినాడ కేంద్రంగా పెట్టాలని కూడా మా ప్రతిపాదన ఉంది సార్. గవర్నమెంట్కి అది అప్లై చేయండి. అందరూ చంపేస్తున్నారు. ప్రతిరోజు సంప్రదాయాన్ని వీళ్ళని సార్ ఇప్పటికే ఈస్ట్ వెస్ట్ నక్సలైట్ ఉద్యమం ఉంది. ఎరికల వాళ్ళని కూడా నక్సలైట్ ఉద్యమం అయితే మళ్ళించకుండా వాళ్ళ బతుకులు బాగుపరిచే బాధ్యత మీది, ప్రభుత్వాన్ని. ఎంతో చదివి అందరూ కూడా ఏమీ లేకుండా ఏమి జాబులు లేవు సార్. అసలు పందుల్ని పాకల్ని శుభ్రంగా ఇప్పేసి వ్యాన్లకి వేసుకుని లారీలకి మీరు కాళ్ళు పట్టుకుంటే కాళ్ళతో తన్నేసేవారండి. ఆడమగ కూడా అస్సలు చెప్పలేదు. మంచాల మీద బాబు మా పిల్లలు పట్టుకునే మమ్మల్ని కాళ్ళతో తన్నేశారు. ట్రైబల్స్ మాత్రం చాలా ఏం జరుగుతుంది. అందుకు ఇండ్లలోకి వచ్చి కాల్చి చంపే సమస్య చూడండి సార్. పందులు మా పిల్లలు అందరూ ఆడుకుంటారు. అన్నం ఆడుకొచ్చుకొని పండుగ ముద్ద మేము ముద్దంటాం. మా పిల్లలకి నెలకొకటి ఎట్లా వస్తాయండి. పందులు మంచిగా ఉంటాయి సార్. మాకు మేము పై పెట్టుకుంటాం. శ్రీకాకుళం జిల్లాలో పందులు లేవు. 6 నెలల్లో ఎట్లా వస్తుంది సార్ అసలు? మరి దానికి ఎంత పెరిగారు సార్? అన్నట్టు ఇంగ్లీష్ ఆఫీసులో వచ్చినా మాకు ఇంగ్లీష్ అన్నట్టు ఇంగ్లీష్ ఇప్పుడు నాయకులు ఇచ్చేసారు సార్. జిల్లా నాయకులు ఆర్గనైజేషన్ మీకు సంవత్సరంలో కలుస్తుంటారు. ఇతను జిల్లాలో సీరియస్ గా ఇట్లా వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. 3 సార్లు గ్రీవెన్స్ వచ్చి కలిసి మీరు చెప్పారు సార్. కమిషనర్ గారు లాస్ట్లో పెట్టినట్లు రాసిచ్చారు సార్. మున్సిపాలిటీ కాకినాడ కమిషనర్ నెల రోజుల కిందట ఉదయం పూట వచ్చి సరిపోయింది. సరే ఇప్పుడు మెయిన్ పాయింట్ సార్, ఐటీడీ నుంచి వీళ్ళందరికీ జీవనోపాధి కలిపేలాగా చూడండి సార్. ఐటీడీ మమ్మల్ని గుర్తించాలి పరిష్కారం కోసం జగన్నాథపురం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మరి పాదయాత్ర చేయడం జరిగింది. అయితే వాస్తవంగా జిల్లాలో 25,000 మంది ఎరుకల జాతి ప్రజలు ఉంటే జిల్లాకు రాష్ట్ర కేంద్ర అంతర్జాతీయ సంస్థల నుంచి మరి కోట్లాది రూపాయలు వచ్చున్నాయి. అయితే గత నుంచి ఇప్పటి వరకు బలి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఈస్ట్ గోదావరి జిల్లాలో కనబడుతున్నది. పందులు మెచ్చుకున్నటువంటి ఎరుకల జాతి ప్రజలన్నా పందులన్నా చిన్న చూపు చూడబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పందుల చంపేత వెంటనే ఆపాలని, చదువుకున్న ప్రతి ఎరుకల నిరుద్యోగ యువకుడికి తక్షణ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా భూమి లేనటువంటి ప్రతి నిరుపేద ఎరుకల కుటుంబానికి 3 ఎకరాల భూమిని కల్పించాలని, అదేవిధంగా పందిని ఎవరైతే చంపారో ఇప్పటివరకు మొత్తం మున్సిపాలిటీలలో చనిపోయినటువంటి ప్రతి పందికి 5,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, చంపిన వాళ్ళపై కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇలా కలెక్టర్ గారు లేని పరిస్థితుల్లో ఇక్కడ రామారావు గారు మరి జాయింట్ కలెక్టర్గా ఉన్నారని మరి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్స్ పరిష్కారం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ఎరుకల జాతి ప్రజల్ని మేము సిద్ధం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి చరిత్ర అంటే మరి ఈ
ప్రభుత్వం మరి ఎక్కడ పాలన జరుగుతుందో, ఏ గిరిజన ప్రజలు అభివృద్ధి చేస్తుందో కానీ ఇక్కడ ఐటీడీ మైదాన ప్రాంత ఐటీడీ అని ఎరుకల జాతి ప్రజలంగా ఎరుకల హక్కుల పోరాట సమితిగా గత 12 సంవత్సరాలుగా మేము పోరాడి సాధించుకున్నటువంటి మైదాన ప్రాంత ఐటీడీ కేంద్రాన్ని హైదరాబాద్లో పెట్టి యంత్రాంగాన్ని చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, తక్షణమే ఈస్ట్ గోదావరి జిల్లా కేంద్రంగా కాకినాడ కేంద్రంగా మరి మైదాన ప్రాంత ఐటీడీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కనీసం 50 కోట్ల తగ్గకుండా ఎరుకల జాతి ప్రజల అభివృద్ధి కోసం కేటాయించాలనేటువంటి డిమాండ్ని ప్రభుత్వానికి చేస్తున్నాం. ఇది అంతం కాదు, ఆరంభం. ఇలా ఎరుకల జాతి ప్రజలు ఇలా రోడ్ల మీదకి వచ్చారు. వేలాది సంవత్సరాలుగా నష్టపోయాము, స్వతంత్ర భారతదేశంలో నష్టపోయాము, దొంగలుగా ముద్ర వేయబడ్డాం. ఇలా ఎరుకల జాతి ప్రజల హక్కుల రక్షణ కోసం ఇలా మరి ఎరుకల జాతి ప్రజలు ఇలా పోరాటాలు సిద్ధమైనాం కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా ఆలోచించి ఎరుకల జాతి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో తక్షణమే పందుల చంపేత ఆపాలి. పందుల చంపేస్తే మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి ఇక్కడ జేసీ గారి రామారావు గారు కూడా తెలియజేసిన. నా పేరు ఒలిగి ప్రభాకర్ ఎరుకల. నేను ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని, అదేవిధంగా ఎన్ఎం మోహన్ కుమార్ ధర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా గౌరవ సలహాదారులు మాదిగాని గురునాథం, అదేవిధంగా మద్దతుగా మండల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వివిధ జిల్లాల అధ్యక్షులు. సరిగిల్లా కులములు సండు అంగటట్టు వాతలు సొన్నికే పెరుగు మున్నే ఏది ఇల్లండు ఏలు ఎత్తి కాటందికే వరుగు కోరే కొడలే తిరుగుసుమే ఎవరు కుర్రు అద్దెకి కళ్ళు కోరే తెన్నే తిరుగుసుమే పాతికే చెక్కుగూడెం వండుతున్నాము పేపు తెరువు మార్చి బానిండికే సర్కారు సాయం ఇల్లా ఎరకలక్కుల ఐక్య కోరుకోరే నమురు కుర్రు అద్ది పెరుకుబుందా పేపులు మార్చుదు